మీ ఇంటికి ఎవరు వచ్చిండ్రు? అక్కడ సేమ్ మీలాగానే ఉన్నారు రూమ్ లా. అయ్యో అమ్మ చెల్లె. అవునా? నేనేరా అక్క ఏం చెప్తాను మా అక్కడ అమ్మాయి సేమ్ ఏం చేసినావు బిర్యానీ తెస్తానా? మా చెల్లి వచ్చిందని బిర్యానీ చేసింది నా కోసం. సిమ్లో పెట్టినావా? ఒక గంజు పొయ్యి మీద పెట్టి ఒక కొండ మీద ఏ బియ్యం అక్కకి ఇవే ఇక లాస్ట్కి ఇవి బియ్యము అట్లా పట్టించిన కదా లాస్ట్కు పిల్లగాడు ఉన్నాయి మరి. ఇవే బ్రౌన్ రైస్ పట్టించిన మట్టుకొని బియ్యం పట్టించిన కదా ఇవి మంచిదట అక్క. ఇదేంటి అందుకే ఆమెకే పెడదామని 2 రోజుల నుండి కాసి పెట్టిన. మంచిదట బియ్యం ఏం చేయాలక్క? కూర గిన్నె తీసి కూర పొయ్యి వేద్దాం. ఎవరమ్మాయి నువ్వు? నేను కింద ఉంటాను. అవునా? మంచిగా మరి మంచిగా అన్నా. అయ్యో వీడియోలలో లేదు అసలే నాతోటి ఆ అమ్మాయి పక్కింటి అమ్మాయి. అవునా అమ్మాయి బాగున్నావా? ఇలా పడుతుందా? బిర్యానీ తినద్దా? బిర్యానీ తినద్దా? బిర్యానీ తినవచ్చు కానీ తోటకూర తోటకూరని అన్నం వండి పెడదాం. ఈ బియ్యం ఇప్పుడు అప్పుడు చెల్లె పోయిన సంవత్సరం పాటించిన బియ్యం ఇవి అట్నే ఉంచుతాయి. ఇక ఇప్పుడు అక్కడికి వస్తాను పిల్ల కోసానికి అక్కడికి వస్తాను. కొడుకు పుట్టిందని కొంచెం అటు ఇటు ముఖం మార్చింది, ఏడిచింది, తుడిచింది. వచ్చినప్పుడు కూడా అదే చెప్తాను బిడ్డ అని ఏడిచింది, తుడిచింది. ఇక ఏం చేయాలి? బిడ్డ ఉంటుంది అందరని బట్టి సోపుల జడలు బాగా నేర్చుకుంటూ అక్క నువ్వు ఎవరికి ఎత్తవే అని సరు పక్కన బట్టి ఏం చేయాలి? నేను లేనా ఏంటి? ఎప్పటికి ఎప్పటికుంటావు నువ్వు అత్తగారింటి బావా? అప్పటి వరకు ఇద్దాం. ఇప్పుడైతే ఆ పిల్ల తింటనే చక్కగా పిల్లగాడు ఏడుస్తాడు, పిల్ల తింటలే. ఇప్పుడు లేచి రొట్టె తింటాంది. ఇక ఏం చేయాలి లాస్యమ్మ? ఏం చేస్తావు లాస్య మరి? ఇంకోళ్ళు ఉంచుకుంటావు మరి? ఉంచాం చెల్లె. ఇక బిడ్డ పుట్టేదా ఏం కాదు. మీ అత్త వచ్చింది కదా ఏది వచ్చిందా లాస్య వాళ్ళమ్మ? వచ్చింది చెల్లె. ఎప్పుడు వచ్చింది అక్క? మొన్ననే వచ్చింది. పాపం నెల అవుతుంది. బిడ్డ వచ్చి బిడ్డ కోసం ఉన్నది. ఏం చేస్తాను ఎక్కడది చూడుకో అందలేదా ఇంకా నువ్వు? చూడలే. అయ్యో ఎప్పుడు వచ్చినావు? నెల అయితే ఇటే ఉన్నా వారం నుండి ఇటే ఉన్నా. పాపం అవును. నువ్వు కూర పోయి అయిపోతుంది. నువ్వు పచ్చిమిరపకాయలు గడ్డ ఉండేది 4 ఉన్నాయనా? ఎల్లిగడ్డలు కొట్టు దీపో. అవి చాలా అవి చాలు కానీ ఎల్లిగడ్డలు తీసి కొట్టు తీ 4 మంచిగా. మంచిగా ఉన్నారా మీ కోడళ్ళు ఇట్లా? మంచిగా ఉన్నారు. బాగానే ఉన్నారు. కోడలు మొన్ననే డెలివరీ 3 నెలలు పడ్డాయి. అయ్యో ఇటు ఈమె డెలివరీ అయింది. అయితే వచ్చిన అయితే ఉన్నా. నీకు పని బాగానే అవుతుంది. ఇక ముగ్గురు అయినరా? 2 బిడ్డలు 1 కొడుకు. అయ్యో బుజ్జావకు కూడా బిడ్డ పుడుతుంది అనుకుంటే కొడుకే పుట్టే. అయ్యో మాకు కూడా ముగ్గురు అయిందా? గిద్ద చెల్లి 3. చిన్నకి ఏమైనా అయిందా? ఇంకేం లేదు. ఇప్పుడే అంటాడు. ఇంకా హాస్పిటల్ పోలేదు. టెస్ట్ చేయించుకున్నదా? చేయించుకోలేదు. తీసుకుపోతా అన్నది. నీకు మనవరాలు బాగానే వచ్చిందిగా. అర్థం మరి దేవుడు ఇచ్చిన సొమ్ము మనం ఏం చేసుకునేది కదా. అదనే అవుతుంది. నీకు బాగానే వచ్చింది. ఎక్కడ మంది ఉందాయా? పిల్లలు ఎక్కడ? పిల్లగాంట వాళ్ళ అమ్మోళ్ళు ఇంటికాడ ఉన్నారు. నువ్వు ఇటు వచ్చినావు? నేను ఇటు వచ్చిన
ఆ పిల్లగాడు ఎడతానే ఉన్నాడు, ఆ పిల్లకు నోట్లో పోతనే లేదా రొట్టె. అయ్యో మళ్ళీ లేచిండి ఎడతానే వంట కాలే ఏం కాలే మేము ముచ్చట్లు. బాధ అవుతుంది బిడ్డ పుడితే మంచిగా బిడ్డ పుడితే ఎంతో సంతోషంగా ఉండు నా బిడ్డ కానీ చెప్తాను దేవుడు పెట్టాలి బిడ్డలు బిడ్డ పుడతాను కొడుకులు కూడా ఇద్దరు కొడుకులేనా ఇక దానికి కూడా తక్కడికి రండి. కాసేపు బిడ్డ పుడుతుందని దానికి కూడా ఉండే బాగుండే అందరికి ఉండే బిడ్డ పుడితే ఈమెకి ఆడపిల్ల అయితే మస్తు ఉంటుండే ఇంకోసారి పుడుతుంది కావచ్చు నాకు పుడుతుంది కావచ్చు ఈ ముచ్చట్లు ఏంది మీరు నన్ను విడిచిపెట్టి ముచ్చట్లు పెడతాను కానీ పిల్లగాడు అని ఎడతాడు కా చెల్లి. ఇప్పుడే లేచిండు. అంటే నీకు మీరు అట్లా అనద్దా అండి, నేను పోతాను అంటే కదా. అయ్యో 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 ఆడపిల్ల అనుకుంటే మొగైన వచ్చి బాగా నేర్తారుగా ఏంటి 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 ఎత్తుకో అన్నా ఎత్తుకోవచ్చా తల్లి నాకు బిడ్డ అనుకుంటే కొడుకు వచ్చి అందరిని బాధ పెట్టినావు బిడ్డ అయితే అయిపోనా ఓ మెల్ల 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 అందరేమో కొడుకులు కావాలంటే మా ఇంట్లో బిడ్డ కావాలనిపించే మా కోళ్ళకు ఏమైంది ఎత్తుకుడు అలవాటు అయిపోయినావా అప్పుడే లాస్యా బాగా ఎత్తుకుడు అలవాటు అయింది కదమ్మా అయ్యో ఎత్తుకున్నట్లే ఆగిండు ఎట్లా చూస్తాడు చూసినావా ఎత్తుకున్నావు చెల్లె ఎత్తుకున్న వాళ్ళు ఎట్లా తగ్గిండే చూడు రాదు ఈ 4 రోజులకి ఎత్తుడు అలవాటు అయిపోయింది నాకేంది మంచిగా వాళ్ళ అమ్మమ్మ దగ్గరనే ఉంటాడు. ఇప్పుడు 4 నెలలు 5 నెలల దాకా ఉంటాడు. ఎట్లనన్నా ఉండదు. నాకేంది మంచిగా వస్తాడు సార్. తీసుకోవద్దన్నా ఇప్పుడు పరీక్షలు ఇట్లా అయినాక తీసుకుని పోతుంది. అటేనా ఎత్తుకుంటారు కూర్చుంటారు. ఎత్తుకుంటే ఏమైతే ఉన్నాను వీడు ఎత్తుకుంటే తీసుకోపోయినా ఎత్తుకొని నీకేమన్నా ఇంటి నీ చుట్టూ వాళ్ళేనా మనవరాళ్ళు ఇక మరి ఏం చేయాలి ఎత్తుకోకుంటే మంచిగా నేనేం చేయాలి వీళ్ళిద్దరు వాళ్ళు 3 5 అందరూ ఒక ఎత్తే ఇక వీళ్ళు 5 చిన్నోనికి ఏమన్నా అయితే 6 కోడి పిల్లలు పిల్లల తల్లి కోడి పిల్లల తల్లి ఎక్కడ ఉంటావు కదా ఇక మధ్యలో అందరూ ఒక ఎత్తే ఇక భలే పెరుగుతారు ఇక మీ ఇంట్లో ఒకసారి పెద్ద కుటుంబం అయితే బాయ్ చెప్పి బాయ్ చెప్పు అగో చూసినావని బాయ్ చెప్పి సైకిల్ ఎక్కుతాడేమో సరే కానీ నాకు కొంచెం బిర్యానీ పెట్టండి. బిర్యానీ చెప్తానని ఎవరు చెప్పి నీకు ఇవరకనే చూపించారు మళ్ళీ ఎవరు చేస్తుంటారు. ఎవరు చూపెట్టింది మా చెల్లె చూపెట్టిందా బిర్యానీ మూత చూపెట్టిన మా చెల్లె నువ్వు ఇవి ఎవరు అనుకున్నావే ఏ చేస్తా అది ఇచ్చేదాకా వదిలేదని నేను చూపెట్టా నువ్వు అన్ని చూపెట్టినావు. ఇప్పుడు అచ్చుడితోటే నాకేం తెలుసు కిచెన్ ఏం చేస్తారా బిర్యానీ కాదు ఇప్పుడు అందుకే సగం ఇయ్యని ఊకోదు ఇచ్చేదాకా పోదు. ఆ పిల్ల ఏందనుకున్నాను నేను అందుకే చూపెట్టా చూపెట్టాం ఏదైనా సగం ఇచ్చేదాకా పోదు. ఏందనుకున్నావు మళ్ళీ అలుగుతుంది ఉరుకుతుంది ఏమన్నట్టు నువ్వు పెట్టుకున్నా అంటే తినే వరకు మళ్ళీ ఇయ్యండి అస్సలు ఊకోదు ఏదైనా కావాలి కావాలి కావాలి. మన వాళ్ళు ఎత్తుకుంటుంటుందా అని బాబు ఎత్తుకుంటుందా ఏడవంగానో రాదు నవ్వంగానో ఎత్తుకుంటా అంటది టైం ఇంట్లో